నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా నంబూరులో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. మహాశివోహం కార్యక్రమంలో భాగంగా శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు. ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న బిల్ గేట్స్. స్వాగతం పలికిన మంత్రులు నారా లోకేష్, అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్. కౌన్సిలర్లను కిడ్నాప్ చేస్తున్నారంటూ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్. 34 మున్సిపాలిటీల్లో అధికారం కోసం కాంగ్రెస్ అడ్డదారు తొక్కుతోందంటూ విమర్శలు. T20 ప్రపంచ కప్లో చిరకాల ప్రత్యర్థి పాక్పై భారత్ ఘన విజయం. 61 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించిన టీమిండియా. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గుంటూరు జిల్లా నంబూరులో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. మహాశివోహం కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. అక్కడ కొలువుదీరిన శివలింగానికి సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించి హారతిచ్చారు. మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వర సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా. ఓం నర్య ప్రజాం మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంజనిష్యమానాంచ అమృతే సత్యే ప్రతిపూర్ణం దదాతి మదవ్యాసానేతి ఏకదా బ్రహ్మణ ఉపారతే. గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామినే నమః. నీరాజనం దర్శయామి, ఆచమనీయం సమర్పయామి, రక్షాన్ ధారయామి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్. మాతా మహారాజ్ఞీకి. ఓం నమః శివాయ. ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పుణ్యక్షేత్రాల్ని, శైవ క్షేత్రాలన్నీ దర్శించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు నేను కూడా సమాచారం తెప్పిస్తున్నాను. అన్ని శివాలయాలు కిక్కిరిసి ఉన్నాయి. ఎక్కడికక్కడ భక్తులందరూ కూడా శివుని ప్రార్థించి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఈరోజు మహాభక్తి ఛానల్ నిర్వహిస్తున్న మహాశివరాత్రి, మహాజాగరణ, శివోహం కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ ఒకసారి చూస్తే రాత్రి అంతా కూడా మీరు ఇదే మారిగా ఉండి శివరాత్రి పూర్తిగా గడిపే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పుడే చాలామంది మాట్లాడారు. దేవతల కొలువైన ప్రాంతం, దేవతల రాజధాని అమరావతి. ఈరోజు మనందరం కూడా శివుణ్ణి ప్రార్థిస్తున్నాం. నేను ఎప్పుడు ఒకటే కోరుకున్నా, మళ్ళీ ఒకప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరం ఉంటే ఆ రోజు నేను సైబరాబాద్ నగరానికి శ్రీకారం చుట్టాను. అది భవిష్యత్తు నగరంగా ఆ రోజు ఆలోచించాం. ఈరోజు మీరు ఆలోచిస్తే అమరావతి భావి తరాలకు ఒక ఆదర్శమైన నగరం. దేవతల రాజధాని అమరావతి అయితే ఈ ప్రజా రాజధాని ప్రపంచంలోని తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టలు పెంచుతుంది. ఆ విధంగా చేయమని శివుణ్ణి ప్రార్థించానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తే ఈ రాష్ట్రం బాగుండాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి, నదుల అనుసంధానం జరగాలి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించబడాలి. మళ్ళీ ఆ సంపద పేదలకు ఎప్పటికప్పుడు అందుబాటులో సమిక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా జరగాలని. అందుకే ఈరోజు కూడా కోరుకున్నాను, స్వర్ణాంధ్ర 2047 2047కి
ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా అందరికీ సమానమైన అవకాశాలు వచ్చి మన జీవన ప్రమాణాలు పెరగాలనేది నా ఆలోచన. గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్తో పాటు జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బిల్ గేట్స్తో పాటు అధికారులు, మంత్రుల బృందం సచివాలయానికి బయలుదేరారు. ఈ పర్యటనలో బిల్ గేట్స్తో పాటు ఫౌండేషన్కు చెందిన 6 ప్రతినిధుల బృందం కూడా సచివాలయానికి వచ్చారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్తో వారు సమావేశమయ్యారు. అనంతరం సీఎం, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు బిల్ గేట్స్ బృందంతో సమావేశమై గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అమలు చేస్తున్న ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై కీలక చర్చలు జరపనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను ప్రజా సంక్షేమ బడ్జెట్గా అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు అభివర్ణించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో రాక్షస పాలన సాగించిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉందని కొనియాడారు. గత ప్రభుత్వంలో పేదలకు సెంటున్నర ఇళ్ల స్థలాలు ఇచ్చినా గృహ నిర్మాణానికి అవసరమైన రుణాలు మంజూరు చేయలేదని, ఇల్లు నిర్మాణాలు పూర్తయిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. ప్రస్తుత బడ్జెట్లో పేదల కోసం ప్రత్యేకంగా 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు గృహ నిర్మాణానికి రుణాలు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అల్లాడ సోంబాబు, పెచ్చేటి చంద్రమౌళి, అధికారి జయలక్ష్మి, దెందుకూరి సత్యబాబురాజు, చింతా శంకర్మూర్తి, మట్టా ప్రభాకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే అత్యధిక స్థానాలు ఇచ్చి కూటమి మాత్రమే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలదని, కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అమరావతి నగరాన్ని, పోలవరాన్ని, లేకుంటే సంక్షేమ పథకాలని అన్నిటా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకురావడంలో కానీ అన్నిటా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాత్రమే ఈ రాష్ట్రం ముందుకు పోతుందని ఈ ప్రజలు భావించారు. కాబట్టే ఏదైతే అఖండ మెజార్టీ ఇచ్చారో ఆ మెజార్టీని దృష్టిలో పెట్టుకొని, ప్రజల ఆశలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల కోరికలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఈవేళ ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ తన సమర్థతతో, తన ముందు చూపుతో, అన్నిటికంటే గొప్ప విషయమైనటువంటి చంద్రబాబు గారిలో ఉన్నటువంటి సంపదను సృష్టించే గొప్ప లక్షణంతో ఈవేళ రాష్ట్రాన్ని అయిన ఆర్థిక స్థితిని గాలిలో పెట్టడమే కాకుండా బడ్జెట్ని వేళ 3,32,205 కోట్లకి ఈవేళ బడ్జెట్ని ప్రకటించారు. ఇది గత బడ్జెట్తో పోల్చుకుంటే కేవలం 10,000 కోట్లు మాత్రమే అదనం. కానీ ఈ బడ్జెట్లో అత్యధికమైన శ్రద్ధ దేనికి తీసుకున్నారంటే బడ్జెట్ కేటాయింపుల్లో సంపద పెరగటానికి అవసరమైనటువంటి మూలధన పెట్టుబడి మీద తీసుకున్నారు. అంటే మూలధన పెట్టుబడి అంటే ఈ రాష్ట్రంలో రోడ్లు బాగా చేస్తే ఆ రోడ్లు, రైళ్ళు, జాతీయ రహదారులు నెట్వర్క్ని ఏర్పాటు చేస్తే దానివల్ల ఇక్కడికి పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి. ఈ రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఆ నీరు ద్వారాగా లక్షలాది ఎకరాలకు కనుక కొత్తగా నీరిస్తే దానివల్ల లక్షలాది ఎకరాలకు సాగులోకి వచ్చి లక్షలాది టన్నులు పంటలు పండి రైతుకి డబ్బులు వస్తే, రైతు కొనుగోలు శక్తి పెరిగితే తద్వారాగా ఆర్థిక శక్తి పెరిగి మరి సంపద వస్తుంది. పరిశ్రమలు తీసుకొస్తే మీరు చూసారు ఈవేళ సాగునీటికి సంబంధించి పోలవరం కోసం మీ అందరూ చూశారు. చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని 73% పూర్తి చేసి 2019లో జగన్మోహన్ రెడ్డి అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలించి అసెంబ్లీలో తన మంత్రితో ఎటకారాలు ఆడించి ఆ యొక్క వ్యంగ్యమైన పదాలు పలికించి ఒక రకమైన డేట్లు ఇచ్చి ఫలానా సంవత్సరం అని చెప్పి డేట్లు ఇచ్చి కడకి వేళ పోలవరాన్ని ఎక్కడ వేసిన గొంగలి అక్కడ మాదిరిగానే ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వదిలేస్తే ఈవేళ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ పోలవరం టేకప్ చేశారు. అనుకున్న వచ్చే సంవత్సరం నాటికల్లా పోలవరాన్ని ఇచ్చి తీరతారని చెప్పి వేళ ముఖ్యమంత్రి గారు చెప్పడమే కాకుండా ఈరోజు సుమారు 18,224 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కంటే 4,000 కోట్ల అదనం. అంటే పోలవరం పూర్తయితే పోలవరం నుంచి విశాఖపట్నానికి నీరు వెళ్తుంది, పోలవరం నుంచి కృష్ణానదికి నీరు వస్తుంది, కృష్ణానది నుంచి రాయలసీమకు నీరు వెళ్తుంది, రాయలసీమకి నీరు వెళ్తే రాయలసీమలో మెట్ట ప్రాంతాలన్నీ కూడా రకరకాల కమర్షియల్ క్రాపులు, ఆర్టికల్ క్రాపులు పండితే రాష్ట్రం భారతదేశంలోనే పంటల్లో ముందుంటుంది. ముందుంటే మన సంపద పెరుగుతుంది.
ఎందుకంటే ఇవాళ భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ తక్కువలో ఉంటే చంద్రబాబు గారు గత 5 ఏళ్ళు పాలన ఫలితంగా ఇప్పుడు మళ్ళా ఈసారి ఫలితంగా మరి ఇవాళ సగటు తలసరి ఆదాయం పెరిగిందంటే కారణం చంద్రబాబు గారు ఆయన తీసుకొచ్చిన బడ్జెట్ అని సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. స్వర్ణాంధ్ర లక్ష్యంగా కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం శుభ పరిణామని టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. ఈ బడ్జెట్తో సంక్షేమం, అభివృద్ధి, ఆరోగ్యం, ఉపాధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆకాశపు స్వామి, పట్నాల రాంపండు, కిలపత్తి వెంకట్రావు, పద్మనాభని మురళి, సబ్నివిసు కృష్ణమోహన్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, గురుజు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రకటించడం జరిగింది. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంతో మరి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎందుకంటే మొన్న లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది, మొత్తం పెట్టుబడుల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్కే 20% వస్తున్నాయని చెప్పడం జరిగింది. విధ్వంసం నుంచి వికాసానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 సంవత్సరాలు అంటే దాదాపు 20-21 మాసాల్లో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఆర్థిక గణాంకాలు చూస్తూ ఉంటే అన్ని సమపాళ్లలో ఒకవైపు ఇరిగేషన్ కానీ, వ్యవసాయం కానీ, ముఖ్యంగా అన్ని రంగాలకి కూడా నిధులు కేటాయించిన పరిస్థితి ఉంది. ఇది బడ్జెట్ సారాంశం. రాజధాని, రోడ్లు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు మన వాటా పెట్టవలసిందంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కాకుండా 12,546 కోట్లు ఈ రంగాలకు పెట్టడం జరిగింది. విద్యుత్ రంగానికి 13,934 కోట్లు, పట్టణాభివృద్ధికి 14,539 కోట్లు, పంచాయతీరాజ్కి 22,941 కోట్లు, మున్సిపల్ శాఖకి 14,538 కోట్లు ఇవ్వడం జరిగింది. తాగునీటి ప్రాజెక్టులకి 9,906 కోట్లు, పోలవరానికి మళ్ళీ సపరేట్గా 6,105 కోట్లు కేటాయించడం జరిగింది. జలజీవన్ మిషన్ ద్వారా మరి 4,000 కోట్లు, ఇవన్నీ కూడా ఇరిగేషన్కి కానీ, వ్యవసాయానికి కానీ తగినన్ని నిధులు ఇచ్చిన పరిస్థితి ఈ బడ్జెట్లో పూర్తిగా కనపడతా ఉంది. ఈ దిశగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదంతో ఈ ఆంధ్రప్రదేశ్ని ఎడ్యుకేషనల్ హబ్గాను, పెట్టుబడులకి అభివృద్ధి కేంద్రంగాను, ఒక హార్టికల్చరల్ హబ్గా తయారు చేయడానికి ఇవన్నీ కూడా ప్రతి ప్రోగ్రామ్కి కూడా ఈవేళ సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.